హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు తెలంగాణ టీఎస్ టెట్ అనేది జనవరి 20వ తారీఖు వరకు అయితే అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో ఉంటుందా లేదా అనే విషయాన్ని అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే కొంత సమాచారం ప్రధాన న్యూస్ ఛానల్లో వచ్చిన ఆ సమాచారం ప్రకారము ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, అలాగే మార్చ్లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని అయితే సమాచారం రావడం జరిగింది. మనకు ఎస్సీ వర్గీకరణ ఫిబ్రవరి 10 లోపు అయిపోతే మనకు ఈ ఫిబ్రవరి లేదా మార్చ్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే పడుతుందని అయితే సమాచారం ఉంది. ఆ తర్వాత మనకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన రిజల్ట్ కూడా విడుదల కావాలి. మనకు మే లోపు ఈ రిజల్ట్ను విడుదల చేసిన తర్వాత మే నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు అయితే పడతాయని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మనకు ఈ 2025లో వచ్చే నోటిఫికేషన్లు క్రమంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు టెట్కు ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంకో 4-5 రోజుల్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడదా అనే ఆలోచనలు మానేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే పడుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక 1 మంత్ అటు ఇటు కావచ్చు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి దాంతోపాటు మరిన్ని ఉద్యోగాల కోసం విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు సమాచారం అయితే ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు, యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మధ్యలో నోటిఫికేషన్ రావట్లేదని చెప్పి మధ్యలో ఆపివేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్టయితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినట్టయితే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాగే మీరు ఎటువంటి పబ్లికేషన్ బుక్స్ కాకుండా ఇప్పుడు మనకు టీఎస్ టెట్ కానీ డిఎస్సి కానీ పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో మనకు పాఠ్య పుస్తకాలలోని అంశాల నుంచి ఎక్కువగా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పాఠ్య పుస్తకాలను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. ఇక దాని తర్వాత ఏదైతే క్విక్ రివిజన్ కింద ఏదైనా బిట్స్కు సంబంధించిన బుక్స్ కానీ రివిజన్ కోసం చదవండి. అలాగే మీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు మీరు ప్రశ్నలను ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతారని చెప్పి కొన్ని రకాల యాప్స్లలో, పెయిడ్ యాప్స్లలో టెస్టులు పెడుతున్నారు. కొన్ని ఫ్రీగా కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఫ్రీగా కూడా మీకు దొరుకుతాయి. దాంట్లో టెస్టులు పాల్గొనండి. ఆ విధంగా మీ యొక్క ఎంతవరకు అయితే కరెక్ట్ ఆన్సర్లు చేయబడతాయో అంచనా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి 2025లో నోటిఫికేషన్లు అయితే పడతాయి. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రిపరేషన్ మాత్రం మధ్యలో ఆపివేయకండి. ఖచ్చితంగా కంటిన్యూ అయితే చేయండి. నోటిఫికేషన్లు అయితే పడతాయి. అందరికీ